కాపాడుకుందాం విశాఖ ఉక్కును, కాపాడుకుందాం విశాఖ ఉక్కును. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. నశించాలి నరేంద్ర మోడీ విధానాలు, నశించాలి నరేంద్ర మోడీ విధానాలు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించాం, స్టీల్ ప్లాంట్ అమ్మితే సహించాం. కాపాడుకుందాం విశాఖ ఉక్కును. జయప్రదం చేద్దాం సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను, జయప్రదం చేద్దాం సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. మిత్రులారా, ఇప్పుడు మన జోన్ కార్యదర్శి శ్రీనివాసరాజు గారు. మిత్రులారా, ఈ నెల 28, 29 తేదీల్లో అంటే రేపు ఎల్లుండ పెందుతులో సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే ఉన్న ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పోరాటాలు జరుపుతున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. కాబట్టి ఆ పార్టీ తాలూకా మహాసభల్ని జయప్రదం చేయటం మీరందరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిజాయితీగా నిబద్ధతతో పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అదే సిపిఎం పార్టీ అనే మనం గర్వంగా చెప్పొచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడ్డాయంటే దాని వెనకాల సిపిఎం పార్టీ తాలూకా కృషిని ఎవరో మర్చిపోవడానికి వీలు లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నాయి. అయినా కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని చెప్తూ ఉన్నారంటే దాని వెనకాల సిపిఎం పార్టీ తాలూకా పోరాటం ఉందని చెప్పి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని రాష్ట్ర వ్యాప్త అంశంగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అదే సిపిఎం పార్టీ. అలాగే మన జిల్లాలో ఏదైతే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద చెత్త పన్ను, ఇంటి పన్ను ఏదైతే భారాలు వేశారో ఆ భారాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఈ జిల్లాలో ఏదైనా ఉందంటే అది కేవలం సిపిఎం పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు చెత్త పన్ను మీద ఏదైతే పన్ను రద్దు చేశారో ఆ పన్ను రద్దు చేయడానికి సిపిఎం పార్టీ పోరాటమే ప్రధానమైన కారణం అని చెప్పి మీ అందరికీ మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి అలాంటి పార్టీ తాలూకా మహాసభలు జయప్రదం చేయడం ద్వారా భవిష్యత్తులో ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరిన్ని సమస్యల పోరాటాలు చేయడానికి సిపిఎం పార్టీకి మీరు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికైందో, ఏదైతే పరిపాలన చేస్తుందో ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల సవతి తల్లి ప్రేమ అన్నది చూపిస్తూ ఉంది. నిన్న కాక మొన్న ప్రధానమంత్రిని కలిసిన మన ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏదైతే నక్కపల్లిలో పెడుతున్న ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఇమ్మని చెప్పి అడుగుతున్నారు తప్పితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం మెటీరియల్ ఇమ్మని చెప్పి అడగలేదంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల ఏ వైఖరితో ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్కి 3 నెలల నుంచి జీతాలు లేవు, అనేక ఇబ్బందులు అన్నది ఎదుర్కొంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి టైంకి జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. మొన్నటి వరకు వాళ్ళకు కూడా 4 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేసి మన పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం అంగీకరించకూడదు. జీతాలు వచ్చినా రాకపోయినా మన పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాట పటిమని మనం వెనక్కి తీసుకోకుండా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని, ఈ పోరాటంలో సిపిఎం పార్టీ ముందు పీటిన ఉంటుందని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే వరకు సిపిఎం పార్టీ పోరాటంలో మీతో పాటు కలిసి వస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు ఎల్లుండి పెందుతులో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభని జయప్రదం చేయాలని రేపు ఉదయం 10 గంటలకి
పెందుర్తి కాలేజీ నుంచి జరిగే ర్యాలీ బహిరంగ సభ ఏదైతే ఉందో అందులో మీరు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, కాపాడుకుందాం విశాఖ ఉక్కును, కాపాడుకుందాం విశాఖ ఉక్కును. స్టీల్ జోన్ నాయకులు గురప్ప గారు 2 నిమిషాలు మనం. కామ్రేడ్స్, ఇప్పటి వరకు సిపిఎం మహాసభలో ఏరియాల్లో ప్రచారం చేయడం, ప్రజలు తనకు ఇచ్చినటువంటి సహకారం ఇచ్చారు. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి పెందుర్తి కాలేజీ నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీని కూడా జయప్రదం చేయాలని, తదనంతరం ప్రతినిధుల మహాసభ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మహాసభకు సహకరించినటువంటి ప్రజానీకానికి, ముఖ్యమైన కార్యకర్తలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్ మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మూసేస్తాం లేదా అమ్మేస్తాం అనేసి 2021లో ప్రకటన చేసిన కాంచి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున నిరసనలో పోరాటం చేయడం జరుగుతుంది. 100 రోజులు కాదు కదా, 1400 రోజులైనా ఇప్పటి వరకు అమ్మే పరిస్థితి లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మైన్స్ ఇమ్మంటే ఈ రోజు ఎక్కడో మెట్లున్న దానికి మైన్స్ ఇస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికీ కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ ఎంప్లాయీలు జీతాలు లేకపోయినా, మేము సకాలంలో పనిచేసే ఉత్పత్తుల్లో భాగస్వాములైనా ఇప్పటి వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మహాసభలకి పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, నిర్వాసితుల కోసం ఈ సిపిఎం పార్టీ మహాసభలో తీర్మానం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేసి ఈ యొక్క ర్యాలీని, ఈ యొక్క బహిరంగ సభలకి కార్మికులందరూ పెద్ద ఎత్తున బహిరంగ సభని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.